నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మోహిని ఏకాదశి రాబోతుంది కదా, అసలు మోహిని ఏకాదశి అంటే ఏమిటి? మోహిని ఏకాదశి విశిష్టత ఏమిటి? ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. మోహిని ఏకాదశి నాడు ఎవరైతే మహావిష్ణువుని ప్రార్థిస్తారో, అలాగే మోహిని అవతారం ఎప్పుడు వచ్చింది? క్షీరసాగర మథనం జరిగింది మనకి. రాక్షసులు దేవతలు ఆ క్షీరసాగరాన్ని మథనం చేసినప్పుడు అందులోంచి కల్పవృక్షము, కామధేనువు, ఆ రకంగా హాలాహలం ముందు పుడుతుంది. ఆ యొక్క పరమేశ్వరుడు కంఠం యందు హాలాహలం దాచుకోవడం వల్ల వీళ్ళందరూ బ్రతుకుతారు. అయినట్టయితే ఆ హాలాహలం అందరినీ తినేసేది. ఆ రోజు ఆ కథని మనం తెలుసుకోవాలి. దానిలో చాలా మోరల్ ఉంటుందమ్మా. ఏమిటది అంటే, మీరు చూడండి, మనం అనుకుంటాం మనకి ఇలాగ మంత్రం చేయగానే వచ్చేయాలని. మరి అలాంటప్పుడు దేవతలకు ఆ శక్తి ఉన్నప్పుడు ఇలా మంత్రం చేసి అమృతం రావాలంటే వచ్చేయచ్చు కదా. అంటే వాళ్ళు కూడా కష్టపడ్డారు. అంటే కష్టపడిందే ఏది రాదు. పాయింట్ నెంబర్ 1. ఆ కష్టపడడం కూడా ఎలాగా? ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి వాళ్ళకి. స్టార్టింగ్లో మందరపర్వతాన్ని పెడతారు, అదేమో నిలబడదు. అప్పుడు కూర్మ అవతారంలో ఉండేటువంటి మహావిష్ణువు ఒక తాబేల్లాగా వచ్చి ఆపుతాడు. అంటే నువ్వు ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆ మహావిష్ణువు కూడా నీకు సహకరిస్తాడు. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చుంటే కాదు అని అర్థం. ఒకటి. ఇక రెండవ విషయం ఏంటంటే, అక్కడ మనం చాలామంది చూడండి, ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు నేను వీళ్ళతో కలిసి పని చేయను, అమ్మో నా వల్ల కాదు వీళ్ళతో ఉండడం అనుకుంటాం. కానీ ఆ దేవతలకు కూడా తప్పలేదు, రాక్షసులతో కలిసి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా? ఆ రాక్షసులతో కలిసి పనిచేసేటప్పుడు నీకు స్టార్టింగే నీకు అమృతం రాదు. ఫస్ట్ చూడండి, మనం ఏదైనా బిజినెస్ చేసాం, లాస్ రావచ్చు, ఫస్ట్ కష్టాలు రావచ్చు, ఫెయిల్యూర్స్ రావచ్చు. అలాగే ఫస్ట్ హాలాహలం వచ్చింది. అమ్మో ఇదంతా హాలాహలం బాబాయ్ అని వదిలేసి వెళ్ళిపోతే అమృతం దక్కేది కాదు. అవును గురుగారు. అంటే మన నిజ జీవితంలో కూడా జరుగుతుందని చెప్పడం ఆ స్టోరీ యొక్క, ఆ వృత్తాంతం యొక్క నిజం. హాలాహలం తర్వాత కామధేనువు, మహాలక్ష్మి, ఆ యొక్క కల్పవృక్షం అన్నీ వస్తూ ఒకటి వస్తున్నాయి. ఆఖరిగా మనకి అమృతం వచ్చింది. అమృతం చిలికిన తర్వాత అక్కడ చూడండి, నీకు ఒకటి వచ్చినప్పుడు ఆ మోహిని అవతారంలో మహావిష్ణువు వచ్చి ఆ మహావిష్ణువు మోహిని అవతారంలో ఉన్న విషయాన్ని మాయని కనిపెట్టక ఎంతసేపు వీళ్ళందరూ అటువైపే దృష్టి ఉండేసరికి అమృతం మిస్ అయింది వీళ్ళకి. అవునా? సరే, ఇలా మిస్ అవుతుంది కదా, కనిపెట్టిన వాళ్ళు ఎవరైనా అటు సైడ్ మాయతో ఇంకో రకంగా వాళ్ళిద్దరు రాహుకేతువులు అటువైపు కూర్చుందాం అనగానే మహావిష్ణువు అంటే ఏమిటి? నువ్వు కష్టపడ్డా, నీలో రాక్షసత్వం కనుక ఉంటే భగవంతుడు మనకి ఆ యొక్క అమృతాన్ని దక్కనివ్వడు. నీలో దైవత్వం ఉంటేనే నువ్వు కష్టపడ్డ దానికి కూడా ఫలితం ఉంటుంది. ఒకవేళ నువ్వు రాక్షసత్వంగా ఏదైనా సంపాదించినా అది నీకు ఉండదు అని చెప్పడం రాహుకేతువుల యొక్క శిరస్సు ఖండించడం. అంటే మనం కేవలం ఏదో ఒక కథ ఉంది, ఏదో అమృతం కోసం దేవతలు ఇచ్చేసారు అన్నట్టు కాకుండా మన నిజ జీవితంతో దగ్గరగా అందరితో కష్టపడి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మొదట్లోనే మనకి సక్సెస్ రాదు, కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పి మోరల్ స్టోరీ అందులో ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఏకాదశి గుర్తుపెట్టుకోండి, ఏకాదశి రోజు ఉపవాసం వల్ల కలిగేటువంటిది ఏమిటంటే అనేకమైనటువంటి జబ్బుల నుంచి మనం బయటపడతాం. ఈవెన్ మనకి క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా మనకు రాకుండా ఉంటాయి. ఫాస్టింగ్ ఇన్ని గంటల సేపు, 24 గంటల సేపు కనుక ఫాస్టింగ్, ఇంకొంతమంది అయితే 36 గంటలు ఉండాలంటారు. కానీ ఎప్పుడు కూడా ఏకాదశి చేసేటప్పుడు ద్వాదశితో కలిసి ఉన్న ఏకాదశిని చేయాలి, దశమితో కలిసిన ఏకాదశి చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం. మహాభారతంలో ఆ యొక్క కౌరవుల యొక్క తల్లి ఆ రకంగా చేయడం వల్లే కౌరవులకి ఇబ్బంది కలిగింది అనేటువంటిది కూడా ఒక స్టోరీ ఉంది. అయితే ఎప్పుడు కూడా ఏకాదశి నాడు మనకి ద్వాదశితో కూడిన ఏకాదశి ఉన్నప్పుడు చేస్తూ, ఈరోజు మనం ఉదయం లేచి పూజ చేసుకున్నాము, రేపు ఈ సమయం కల్లా 8 యామములు అంటారు, ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours చేసి మరుసటి రోజు కొంతమంది దానం ఇచ్చిన తర్వాత భోజనం చేస్తారు. అది ఇంకా మంచి పద్ధతి. స్వయం పాకం లాగిచ్చి భోజనం చేస్తారు. మహావిష్ణువునే తలుచుకుంటూ ఉండడం. మీరు ఏ పని చేసినా, అలానే ఏకాదశి కదా మనం ఏ పని చేయకూడదని కాదు, మన పనులు మనం చేస్తూ ఆ ప్రతి పనిని కూడా భగవంతుడికి సమర్పిస్తూ ఉండేటువంటి లక్షణాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అలా గనక చేయగలిగితే
పాపము దహింపబడుతుంది. మనకు కష్టాలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపమే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకే మనకు అది ఆటంకం కలిగి, ఇప్పుడు చూడండి మనకి జన్మజాతకంలో 6వ స్థానము అంటారు, అంటే రుణ రోగ శత్రుస్థానం. ఈ 6వ స్థానాన్ని తగ్గించేటువంటి స్థానం ఏమిటి జ్యోతిషశాస్త్రరీత్యా అంటే పంచమ స్థానం. పంచమము అనేటువంటిది ఏదైతే ఉందో మీ రుణరోగ శత్రు స్థానాన్ని తగ్గించే స్థానము. కాబట్టి పంచమ స్థానం ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో, పంచమం అంటే మంత్రస్థానము, దేవత ఉపాసనా స్థానంగా చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడు మీరు ఏదైనా ఒక నామాన్ని, మీరు అమ్మవారి భక్తులైతే శ్రీమాత్రే నమః, లేదా విష్ణు భక్తునండి ఓం నమో నారాయణాయ చేసుకోవచ్చు, లేదా శివభక్తునండి నేను నమఃశివాయ. ఎందుకంటే ఒకే పరమాత్మ అన్ని రూపాల్లోనే ఉన్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకే విత్తనం ఉంది, అది ఫస్ట్ టైం ఉంది ఒక కాండంగా తయారవుతుంది. ఏమో విత్తనం ఇది వేరా అంటే కాదు, విత్తనం ఇలా తయారైంది, మొక్కలు కొమ్మలుగా వస్తుంది, పళ్ళగా వస్తుంది, పుష్పాలుగా వస్తుంది, ఆకులుగా వస్తుంది. చూడడానికి వేరు వేరు, ఇది ఆకు, ఇది పుష్పం, ఇది పండు అంటున్నాం, టేస్ట్లు వేరు, అన్ని డిఫరెంట్ చూడడానికి. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? మూలమైనటువంటి విత్తనం నుంచి వచ్చింది. అలాగే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు. చాలామంది అంటుంటారు ఏమిటి మీది హిందూ దీంట్లో ఇంతమంది దేవతలు ఎందుకు అంటే, మనకి మరి ఒక ఇనపదాంతో మనం రకరకాల వస్తువులు తయారు చేసుకుంటాం. ఇనుము ఒకటే, చెంచా తయారు చేసుకుంటున్నాము, రోకలు మన దానికి సంబంధించిన ఇంకోటి తయారు చేసుకుంటున్నాము, సూది తయారు చేసుకున్నాము. సూది ఎందుకు అంటే బట్టలు కుట్టుకోవడానికి. ఇదే సూత్తం నువ్వు చెట్టును కట్ చేయలేవుగా, అందుకని ఏం చేస్తాం, గొడవలు తయారు చేస్తున్నాం అదే మొక్కతో. అలా ఏంటంటే మనకి ఏ ఎనర్జీ కావాలి అన్నప్పుడు ఏ మంత్రాన్ని స్మరిస్తే, మనం అన్నీ కూడా ఏంటంటే ఒక మంత్రం స్మరిస్తున్నాము అంటే ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఒక కోడింగ్ లాగా తయారవుతుంది. ఆ రకంగా ఆ కోడ్ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో మీకు ఏదైతే ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీ వస్తుంది. తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది ఒకటి, ఏజీవికి అయినా తినడం మానేస్తుంది ఫస్ట్, లోపల స్ట్రెంథింగ్ చేసుకుంటే దానికి టైం దొరుకుతుంది. అందుకని ఏకాదశికి ఒకసారి కనీసం మీరు ఉపవాసం ఉండగలిగితే, అయితే ఇందులో మళ్ళీ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. రోగగ్రస్తులు ఉన్నారు, అక్కర్లేదు, చిన్నపిల్లలకి చెప్పలేదు, స్త్రీలకి చెప్పలేదు, ఉంటే ఉండొచ్చు తప్పేం లేదు, కానీ కన్ఫామ్గా ఉండాలని రూల్ ఏం లేదు. చదువుకునే పిల్లలు, పాసిబుల్ అయిన వాళ్ళు ఉండవచ్చు. అనారోగ్యంతో ఉన్నానండి, అమ్మో నాకు షుగర్ అండి నేను తినకుండా ఉండాలంటే అలా చెప్పలేదు, నామస్మరణ చేసుకుంటాం అంతే. కాబట్టి ఏకాదశి ఎప్పుడు కూడా మీకు ఏం చేస్తుందంటే ముక్తిని ప్రసాదిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఏకాదశి పాటించాలి. అంతే. ఓకే గురుగారు, అంటే ఆ రోజు మోహిని ఏకాదశి రోజు పాటించడం వల్ల లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షము, రుణప్రాప్తి కూడా, అంటే రుణ సంబంధించిన వాటి నుంచి విముక్తి కలుగుతుంది. రుణం కావాలనుకున్న వాళ్ళకి కూడా దొరుకుతుంది అంటారు. ఓకే గురుగారు, మోహిని ఏకాదశి ప్రత్యేకత గురించి చాలా చక్కగా వివరించారు. ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది కూడా మాకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.